ప్రభునందు ప్రియమైన వారురా, దేవాది దేవుడు కృప కలిగిన తండ్రి, ఈ రోజున దేవుడు మనకు బహుమతికి ఇచ్చాడు. ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఈరోజు మనతో ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. ఈరోజు ఆశతో ఆసక్తితో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుడు గమనించండి, ద్వితీయోపదేశ ఖండం 33వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దామా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చక్కని మాట. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. చాలాసార్లు ఈ వాక్యం వినే ఉండవచ్చు మీరు. చాలాసార్లు మీరు ఎక్కడైనా ఎవరైనా చెప్పినప్పుడు వినవచ్చు. ఈ వాక్యం మీద కూడా నేను ఒకసారి ప్రసంగం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడడం జరిగింది. కానీ ఆ కోణం వేరు, ఈ కోణం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. మన భాషలో మాట్లాడుకుంటే కదా, ఒకసారి అక్కడ నీ పేరు పెట్టుకుంటే, ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? విశ్వాసులు. నేను అంటాను, విశ్వాసులారా మీ భాగ్యము ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విశ్వాసులు కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ నీ పేరు పెట్టుకుంటే, నీ పేరు పెట్టుకుని ఒకసారి ఆ మాట పలకండి. ఒకసారి నీ పేరు పెట్టుకుని ఆ మాట పలకండి. అర్థం కాలేదా? కరుణాకరు, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా నీ పేరు పెట్టుకుని ఒకసారి పలకండి ఆ మాట. రాదా? ఏం పండిస్తారంటే మీరు, అర్థం కాదు నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పలకండి ఒకసారి. రాదా? మాట అనేసుకున్నారా? నోటుతో పలకండి గట్టిగా గట్టిగా. అమ్మా బాగా పళ్ళు మాత్రం బాగా మీరు క్లోజ్ అప్ పెట్టి తోమారన్న సంగతి అర్థమవుతుందిలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఎంత గొప్పది అంటే అక్కడ నిజంగా చివరిని క్వశ్చన్ కాండి, క్వశ్చన్ మార్క్ పెట్టాలా? ఎంత గొప్పది అంటలేదు అక్కడ, ఆశ్చర్యార్థకం పెట్టాలి. క్వశ్చన్ మార్క్ పెట్టేది కాదు, అది ఆశ్చర్యార్థకం పెట్టేది. ఎందుకంటే ఎంత గొప్పది అని ఆశ్చర్యమే తప్ప ఎంత అని అడగట్లేదు. అర్థమంతా? ఎంత అని అడగట్లేదు. ఎంత గొప్పదంటే వర్ణించలేనంత ఆశ్చర్యంగా చెప్తా ఉన్నాడు. ఒక భాష, మన భాషలో మాట్లాడుకుంటే నేను అంటాను, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని అనుకుంటే, నా భాషలో మనం మాట్లాడుకుంటే దాన్ని నేను ఎలా తర్జుమా చేసి చెప్తాను. ఏమంటావు తెలుసా? అసలు నీకంటే పోటుగా ఎవడో లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకంటే గొప్పడు ఎవడో లేడు, నీకంటే బలవంతుడు ఎవడో లేడు. అంతేనా? అనుకోవచ్చా మాట? అంటే నీవెంత గొప్పవాడువో, నీకంటే అంటే నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. దేవుని యొక్క లేఖనాన్ని నిజంగా పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నేను ధ్యానం చేసినప్పుడు, నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చక్కటి విషయాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియ దేవుడు నిజమే, నువ్వు చాలా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిని దేవుడు నీకు కలుగజేస్తాడు. నేను చిన్నగా రఫ్గా నేను కొన్ని విషయాలు నేను రాసుకోవడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. నిజమే, నువ్వెంత గొప్పవాడు, నీ స్థితి ఎంత గొప్పది. ఎందుకని గొప్పది కదా? ఎందుకని గొప్పది? అందుకే నేను అంటాను, విశ్వాసులారా నీ భాగ్యము ఎంత గొప్పది అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం మనం చూస్తాం. 31వ కీర్తన గ్రంథం 31వ కీర్తన. ఎందుకు అంత గొప్పది, ఎందుకంత గొప్పది, ఏ రీతిగా అంత గొప్పది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక రెండు మాటలు క్లుప్తంగానే చెప్తాను. చూడండి, కీర్తన గ్రంథం 31వ కీర్తన, కీర్తనలు 31వ కీర్తన 21వ వచనాన్ని ఒకసారి చదవండి. 23వ వచనాన్ని చదవండి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరినంట? విశ్వాసులను.
ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఇశ్రాయేలు మీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు ప్లేస్లో ఎవరు పెట్టాం? విశ్వాసులరా మీ భాగ్యము ఎంత గొప్పది. ఎందుకని అని అంటే యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, గమనించాలి, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారిని దేవుడు కాపాడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అని చెప్తాడు, యెహోవా విశ్వాసులను కాపాడును. నీకు ఎలాంటి రోగం వచ్చినా, ఎలాంటి వ్యాధి వచ్చినా, ఎలాంటి బాధ కలిగినా, ఎలాంటి శ్రమ కలిగినా యెహోవా నిన్ను అనగా విశ్వాసమైనటువంటి నిన్ను దేవుడు కాపాడతాడంతే, అందులో తిరగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకని నీ భాగ్యము తెలుసా? ఎలాంటిదో నీ భాగ్యం తెలుసా? ఎలాంటిదో నీ గొప్పదనం తెలుసా? ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఆయన నిన్ను కాపాడే దేవుడు. అందుకనే నువ్వు బెదరవలసిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నీవు అంటే బేజారిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీవు దేవుని మీద నమ్మకం ఉంచావా? నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా? నువ్వు దేవుని నమ్మావా? విశ్వాసం ఉంచావా? నీవు విశ్వాసివైతే, అదొకమాట, నీవు విశ్వాసివైతే దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి ఊబిలో దిగిపోయినా, ఎలాంటి రోగం వచ్చినా, ఎలాంటి వ్యాధి కలిగినా, ఎలాంటి అప్పులు బాధలు నీ మీదకు వచ్చినా, పీకి మీద కత్తి పెట్టినా, నువ్వు విశ్వాసం అయితే, నువ్వు దేవుని నమ్మది, ఖచ్చితంగా దేవుడిని కాపాడతాడు. దేవుని స్తోత్రం కలుగు. ఆయన విడిచిపెట్టడా, ఆయన విడిచిపెట్టడా. అదేనా? అందుకనే నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? నిన్ను కాపాడేది తల్లిదండ్రులు కాదు, నిన్ను కాపాడేది భర్త కాదు, నిన్ను కాపాడేది నీ కుటుంబీకులు కాదు, నిన్ను కాపాడేది గ్రామ పెద్దలు కాదు, నిన్ను కాపాడేది దేశం కాదు, దేశ నాయకులు కాదు, పోలీసులు కాదు. నీ దేవుడు నిన్ను కాపాడేది, నీ దేవుడు నిన్ను కాపాడేది. అందుకని నువ్వు విశ్వాసమైతే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉన్న దేవుడు నిన్ను ఆ స్థితిలో నుండి తప్పిస్తాడు. ప్రియ దేవుడు, ఆ శ్రమలో నుండి దేవుడు తప్పిస్తాడు. అందుకనే భక్తులైనటువంటి యాకోబు తోటి అంటాడు 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం అంటాడు కదా, అక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. చదవండి చక్కటి విషయాలు ఉంటాయి అక్కడ. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుతున్నాను, నీవు నా సొత్తు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు, యాకోబు, నేను నిన్ను సృజించాను, నిన్ను ఏర్పాటు చేశాను, నిన్ను నిర్మించాను, నిన్ను ప్రత్యేకమైన రీతిలో నేను తయారు చేసుకున్నాను నిన్ను. అదవుతుందా? ప్రభువుకు ప్రియ దేవుడులారా, నువ్వు బెదరవద్దు, భయపడవద్దు, కృంగిపోవద్దు అంటున్నాడు. ఇశ్రాయేలు, యాకోబు, నేను నిన్ను సృజించాను, నేనే. నిన్ను గర్భంలో తయారు చేసింది ఎవరు తెలుసా? నేనే. నీకు రూపం ఇచ్చింది ఎవరు తెలుసా? నేనే. నీకు చక్కటి అందం ఇచ్చింది ఎవరు తెలుసా? నేనే. చక్కటి అవయవాలను ఏర్పాటు చేసింది ఎవరు తెలుసా? నేనే. ఆ తల్లిదండ్రులకు ఇచ్చింది ఎవరు తెలుసా? నేనే. నిన్ను సృజించాను, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను కన్నాను, నిన్ను కొన్నాను, నీ కోసం నేను ప్రాణం పెట్టాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, ఎంత చక్కగా చెప్తున్నాడు, నేను నిన్ను సృజించానయ్యా. నువ్వు అనుకుంటున్నావు నీకున్న చక్కటి రూపం నేను ఇచ్చిందే, నీకున్న స్థాయి నేను ఇచ్చిందే, నేను ఏర్పాటు చేసుకున్నది నేనే. అందుకే నేను నిన్ను సృజించాను కాబట్టి ఆయన అంత చక్కగా నేను నిన్ను విమోచించుచున్నాను. ఎక్కడి నుంచి? ప్రతి శ్రమ నుండి దేవుడు నిన్ను విమోచించుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి శ్రమ నుండి దేవుడు నిన్ను విమోచించుతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన సొత్తు. అది అంటాడు, యెహోవా విశ్వాసులను కాపాడువాడు. నువ్వు విశ్వాసమైతే, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచిన బిడ్డవైతే, నువ్వు నమ్మకం ఉంచిన బిడ్డవైతే దేవుని వాక్యం చెప్తుంది, నేను నిన్ను విమోచించుచున్నాను, నిన్ను విమోచించుచున్నాను. మనం కూడా చదువుకున్నాం ఎన్నాలంట ఆయన కోపము కదా, ఆయన కోపము, ఆయన శ్రమ కొంచెం ఒక్క నిమిషం మాత్రమేనంట.
ఎన్నాళ్ళో మర్చిపోలేదైనా, ఒక నిమిషం మాత్రమే. ఎందుకో తెలుసా? మనల్ని బాగు చెయ్యాలని. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను విడవాయలేదు. ప్రభునందు ప్రియ దేవుడు, ఈ లోకంలో ఎవరైనా విడిచిపెట్టొచ్చేమో కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అందుకని అంటాడు, యెహోవా విశ్వాసులను ఆయనే కాపాడితే ఎంత భాగ్యమండి నిజంగా. అందుకని ఆయనే కాపాడితే ఎంత భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత అంటాడు కదా. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నువ్వెవరో తెలుసా? నా సొత్తు. చాలాసార్లు చెప్పాను కదా. అమలాకులందరికీ తెలుసు. సూదుపిని చూడుకోమను, సూదుపిని అయితే ఎవరి దగ్గర ఉంచున్నాను. అవునా? సూదుపిని ఉంచుతారా? పిల్లలు పంపించి చేస్తారా? అమ్మాయి ఆంటీ మన సూదుపిని అడ్డు పట్టుకొచ్చాయి అదే కదా. ఎవరింటి దగ్గర చిన్న వస్తువు, ఎందుకు తెలుసా? నీ సొత్తది కదా. ఏ వస్తువు బయట ఉంచాం మనం, ఏ వస్తువు బయట ఉంచాం. ఈవెన్ సామాను తోముకునే పీసుతో సహా లోపలెట్టేయాలి. ఎక్కడికైనా ఎందుకు తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా లేరా? అందులో ఫస్ట్ మనం దేవునికి స్తోత్రం. అండ్ సామాను తోముకునే పీసు సహితం లోపలెట్టి తాళం వేసేది. వేసిన తాళం 4-5 సార్లు చెక్ చేసేది. తాళం వదిలేసి వెళ్ళిపోయేవాడు ఉంటారు. నేను వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది అక్కడ. లేదుగా కదా, వాళ్ళ వదిలేసి వెళ్ళిపోయేవాడు ఉంటారు కదా, వాళ్ళ గురించి అంటే మన సొత్తు మీద మనకెంత ప్రీతో అంటే, మన సొత్తు మీద మనకెంత ప్రీతో, ఎంత ఆశ. అసలు ఎవరైనా పట్టుకుపోతారని ఎంత భయమో. అలా చిన్న వస్తువు పట్లే నీకు అంత జాగ్రత్త ఉంటే, దేవుడు నిన్ను ప్రత్యేకమైన రీతిలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా, ప్రత్యేకమైన రీతిలో నిన్ను తయారు చేశాడు కదా. ఆయన అంటాడు, నీవు నా అరచేతులలో చెప్పాలి నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఎక్కడ చెక్కాడు తెలుసైనా? ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు కదా. చాలా మంది పర్సులో పెట్టుకుంటారు ఫోటోలు కదా. చాలా మంది పిల్లల ఫోటోలు ఎక్కడ పెట్టు, ఇప్పుడు అంతా పర్సులో పెట్టుకున్నాం. ఫోటోలు ఫోన్లో పెట్టుకున్నాం. మన స్కూల్ కాలేజ్ పీబీ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఫోన్ అలా పెట్టి ఇలా ఆన్ చేసేటప్పుడు పీబీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ శ్యామ్ గారు మనకు బాగా పరిచయం ఉన్నాయి కదా, అలా చూసారు. ఫోటో ఇలా లాక్ తీసిన వెంటనే బబ్లు ఫోటో నాకు పడుతుంది. లాక్ తీసిన వెంటనే బబ్లు ఫోటో కనపడుతుంది. అంటే స్విచ్ ఆన్ చేసిన వెంటనే, బటన్ నొక్కిన వెంటనే లైట్ వెలిగిందంటే బబ్లు ఫోటో కనపడుతుంది. బబ్లు ఫోటో చూసి ఆయన బీబీ డాడీ బబ్లు ఫోటో పెట్టారు అంటారు. ఆయన వెంటనే ఆయన పెట్టాను. నేను దేవునికి స్తోత్రం కదా, నేనే పెట్టాను. లేదండి కదా. అలా కాడికి వాళ్ళ స్థానం తన తండ్రి తన తల్లి హృదయంలో ఎక్కడుంటుందో వాళ్ళకి కదా. మనకి ప్రభుత్వ ప్రియ దేవుడు నిజమే. ఈరోజు మన పిల్లలు సారిసారికి చూడాలనుకున్నప్పుడు ఎక్కడో గ్యాలరీలోకి వెళ్ళి, ఇదివరకు పర్సులో పెట్టుకున్న రోజులు పోయాయి అంతే కదండి. పర్సులో పెట్టుకున్న రోజులు పోయాయి, ఇప్పుడు ఫోన్లో పెట్టుకున్నాను. ఎక్కడో గ్యాలరీలోకి వెళ్ళి గ్యాలరీలో తీసుకుని ఫోటో చూసుకుని మురిసిపోయే అంత పరిస్థితి లేవు. ఇప్పుడు ఎక్కడ ఉంది? లాక్ తీసిన వెంటనే స్క్రీన్ మీద కనబడుతుంది పిల్లలు ఫోటో. ఎక్కడ చెప్పుకున్నా బాబుడు, ఎక్కడ పెట్టుకున్నా? స్క్రీన్ మీద పెట్టుకున్నా. దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసు? నిన్ను అరచేతుల్లో పెట్టుకున్నాను. నేను సారిసారికి చూసుకోవాలి ఆయన నిన్ను. దేవుడికి స్తోత్రం కదా. ఏమంటే ఎంత ప్రేమండి ఆయనకి, పిచ్చనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకని అంటారు, అలాంటి ప్రేమించే తండ్రిని కలిగి ఉండడం, అలాంటి ప్రేమించే దేవుడిని కలిగి ఉండడం, అలాంటి కాపాడే దేవుడిని కలిగి ఉండడం ఎంత భాగ్యం అంటే మనది. ఎంత భాగ్యం అర్థమవుతుందన్నమాట. ఎంత భాగ్యం అని తెలుసా అంటారు. అందుకే నువ్వు విశ్వాసివైతే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నిన్ను కాపాడే దేవుడు నీకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. నువ్వు విశ్వాసం అయితే నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నా కాపాడే నా తండ్రి నాకు నిశ్చంతగా పడుకో, నో డౌట్ కదా. అసలు ఏ భయము లేదు, నిశ్చంతగా పడుకో, హ్యాపీగా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే నీ ప్రతి సమస్య నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే నీవు నా సొత్తు, కిందకు వెళ్తే అంటాడు, జలములో పడి వెళ్ళినా
చెప్పడానికి సమయం లేదు కానీ ముగిస్తున్నాను. నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరులు పారవు, నీవు అగ్ని మడిచి నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్సవు. దేవుడికి స్తోత్రం కలుగుతుందట. నీకేం ప్రమాదం రాదో. ఎందుకు తెలుసా? ఆయన తన అర్ర చేతులతో నిన్ను చెప్పుకొని చక్కగా నడిపిస్తున్నాడు ఆయన. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకున్న సమస్యలను బట్టి, వ్యాధిని బట్టి, బాధలను బట్టి భయపడవలసిన అవసరం లేదు. నీవు దేవుని సొత్తన్న సంగతి మర్చిపోకోవాలి. నువ్వు దేవుని సొత్తన్న సంగతి మర్చిపోకో. దేవుని వాక్యం ఎవడైనాను నిన్ను ముట్టిన వాడు నా కన్ను గుడ్డును ముట్టిన వాడితో సమానం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అలాగట ఎవరైనా నిన్ను ముడితే నిన్ను ముట్టడం అంటే అర్థం ఏంటి? కొట్టాలని చూసినా, తిట్టాలని చూసినా ఊరుపడతాడు. ఎందుకు తెలుసా? ఆయన కనుగుడ్డును ముట్టిన వాళ్ళతో సమానం. కనుగుడ్డు ఏదైంది ఏమిస్తారా? కంటి గుడ్డు మీద ఏలేయగలమా? అసలు పండిస్తుందా? అంటే చూడండి, దేవాది దేవుడు నీకు ఎంత కాపుదలు ఇస్తానన్నాడో తెలుసా? కనుగుడ్డు మీద ఎలాగైతే వేయలేమో, ముట్టలేమో, తన రెప్పలు ఎలాగైతే ఆటోమేటిక్ వచ్చి అలా కాపాడతాయో, దేవుడు నిన్ను అలాగున కాపాడతాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలిగి. అర్థమైన మాట. ఎలా కాపాడతాడు తెలిసిన ఆయన? ఒకసారి గుడి మీద కంటి గుడ్డు మీద వెళ్ళింది ఎత్తరా పట్టుకుని కాదు, ఇలాగేసి ఇలాగెత్తామా? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇలాగ పట్టుకుని ఇలాగెడతావా? నేను ఏమన్నాను? ఇలాగేమన్నాను కదా? నీకు కాదైతే పక్కోడు గుడ్డు మీద కలిగి మాట్లాడరా? పక్కోడు కొనుగుడ్డు మీద లాగి ఎత్తారా? ఏమిస్తారా? అస్సలే కదా. పడుతుందని తెలిసేటప్పటికీ ఆటోమేటిక్గా కదా ఏమవుతుంది? కన్ను రెప్ప పడిపోద్ది. అందుకనే దేవుడి మాట ఎంత చక్కటి మాట ఉపయోగించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని ఎవరైనా తాకితే, చక్కటి గ్రంథం అంటున్న మాట, మిమ్మల్ని ఎవరైనా తాకితే నా కనుగుడ్డుని ముట్టుకుంటులే. అందుకని ఎంతలా కాపాడతాడే నిన్ను? ఎలా కాపాడతాడే నిన్ను? కంటి పాపను కాచున్నట్లుగా దేవుడు నిన్ను కాపాడుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకేనండి ఎంత దూరం వెళ్ళినా క్షేమంగా రాగలుగుతున్నాం కదంటారా? మనకి కదా ఎంత దూరం వెళ్ళినా క్షేమంగా రాగలుగుతున్నాం. ఎన్ని ప్రయాణాలైనా చేయగలుగుతున్నాం. రాత్రికి గూటికి క్షేమంగా చేరుకోగలుగుతున్నాం. అంతే కదా లలితమ్మ గారు? 2-3 సంవత్సరాలు అక్కడ ఉన్నాం, కరోనా వచ్చా చుట్టూ ముట్టేసిన క్షేమంగా ఇంటికి వచ్చామంటే దేవుడు కాపాడేది కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, దేవుడు కాపుదలిచ్చే దేవుడు. అంటాను, నీకు వచ్చిన వ్యాధిని బట్టి కానీ, బాధను బట్టి కానీ, సమస్యను బట్టి కానీ, నీకున్న శత్రువులను బట్టి కానీ, నీకున్నటువంటి అపవాద పరిస్థితులను బట్టి కానీ భయపడవద్దు. ఎందుకో తెలుసా? యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరిని? అందుకనే విశ్వాసులరా నీ భాగ్యం అంత గొప్పది. ఎందుకో తెలుసా? ఆయన రక్షణ ఎటువంటిదో తెలుసా? మనుషులు కోట్ల రూపాయలు ఇచ్చుకుని పెట్టుకున్న ఏర్పాటు చేయలేనంత సెక్యూరిటీ దేవుడు మనకి ఇస్తున్నాడు. అర్థమవుతుంది కదా? మాట అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదా? మంత్రులు ఉన్నారా? మేల్కోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుడు గారు. నిజమే. చూడండి ఎంతమంది అండి ఎమ్మెల్యేలకి గమనించాలి. మొన్న ఎక్కడో ఎందుకు అమలాపురంలో జరిగిన సర్వేశాన్ని గమనిస్తే ఆ విశ్వరూప్ ఇంటిని మంత్రి విశ్వరూప్ గారి ఇంటిని హ్యాండిల్ చేశారు. అక్కడ పొన్నాడ సతీష్ కుమార్ గారి ఇంటిని హ్యాండిల్ చేశారు. పొన్నాడ సతీష్ కుమార్ గారి ఇంటిని హ్యాండిల్ పైన ఉన్నారంటాడు. వాళ్ళు లేరనుకున్నారు, లేకపోతే ఎవరు పెట్టేది అంటే నిజంగా పోలీసు వాళ్ళు ఉండి చాలా జాగ్రత్తగా మొత్తం తాను ఏదో తప్పించాలి కానీ ఇంట్లో ఏమి కాపాడలేకపోయారు. ఒకవేళ ఏదో పక్క నుంచి జాగ్రత్తగా మళ్ళించారు అంతే.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన అంతకుముందు 10 రోజుల క్రితం అనుకుంటా ఆ న్యూస్లో చూశాను. ఎమ్మెల్యే ఆ ఊరికి వెళ్తే ఏదో చేయలేదని చెప్పేసి చుట్టూ పోలీసులు ఉన్నారు, రాళ్ళు కొట్టేశారు. చూసారా? చుట్టూ పోలీసులు ఉన్నారు, ఎమ్మెల్యే సెక్యూరిటీ ఉండే, పోలీసులు రాళ్ళు కొట్టేశారు. అంటే సెక్యూరిటీ ఉన్నా కొట్టేస్తున్నారు కదా, సెక్యూరిటీ వాళ్ళే కాల్చేస్తారు. మరి ఇందిరాగాంధీ ఎవరు కాల్చేస్తారు? సెక్యూరిటీ వాళ్ళు. అదండి నేను అంటాను, డబ్బులు ఇచ్చుకు పెట్టుకున్న సెక్యూరిటీ కాదు మనకి దేవాది దేవుడు, కంటికి రెప్పలా కాపాడే సెక్యూరిటీ దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అంటాడు, యెహోవా విశ్వాసులను ఏం చేస్తాడైనా, అందుకనే నీ భాగ్యం దొరకదు అదేనా. అందుకనే ఈ విషయం చాలా మందికి నిజంగా తెలుసా, కొంతమంది దౌర్భాగ్యం ఏంటంటే, నేను ఈ మధ్యకాలంలో చూశాను, కొంతమంది సేవకులు బాడీ గార్డ్ పెట్టుకుని తిరుగుతున్నారు. చూస్తారా? చూడలేదా టీవీలో? అంటే కార్పొరేట్ సేవకులు అండి, దేవునికి స్తోత్రం కలుగుతుందా. కార్పొరేట్ సేవకులు కొంతమంది పాస్టర్ గారు, నేను అంటాను, నువ్వు ఎంత కార్పొరేట్ పాస్టర్ గారు అయినా, నీకు ఎంత డబ్బున్నా, ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా అండి, సెక్యూరిటీ గార్డు పెట్టుకుని తిరిగితే అసలు సేవకుడే కాదు. ఎందుకు సార్, నమ్మకం నీకే లేనప్పుడు ఇంకా దేవుడి వాక్యం బోధిస్తావు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అవునా కదా? తెలుసా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. ఎందుకంటే సార్ సెక్యూరిటీ గార్డుని పెట్టుకుని తిరుగుతున్నారు సేవకులు అని అంటారు. ప్రభునందు ప్రియులు అలా తిరగవలసిన అవసరం లేదు. ఒకవేళ నమ్మకం లేకపోతే దేవుడు సేవ చేయవలసిన అవసరం లేదు. చస్తే చస్తాం, చంపేస్తే చంపేస్తారు. దేవుని కొరకే. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కదా. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు పని చేస్తున్నా నిన్ను శత్రువు చేతికి అప్పగిస్తాడా? ఎందుకు మరి అంత భయం ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు? అంటే సెక్యూరిటీ గార్డు పెట్టుకు తిరగవలసిన అంత అవసరం ఏముంది? నేను అంటాను, దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, ఆయన కాపు ధరిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే నేను అంటాను, ప్రభునందు ప్రియ దేవుడే అంతటి కాపు ధరిస్తున్నప్పుడు భయపడవలసిన అవసరం ఏముంది నీకు? దిగులు పడవలసినటువంటి అవసరం ఏముంది నీకు? అందుకే ఏ విషయంలో కూడా నీవు దిగులు పడవలసిన అవసరము లేదు. అందుకే నేను అంటాను, ఇశ్రాయేలు లేదా విశ్వాసి, నీ భాగ్యము ఎంత గొప్పదో. మరొక మాట చెప్పుకుందాం, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియదేవుడా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదువుతామా? ఇంకొక 2 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త చదువుతాను. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువారు చేయును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయును. తర్వాత వాటికంటే మరీ గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు వారు అంటున్నారు, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచేవారు. విశ్వాసం ఉంచేవారు అంటే అర్థం ఏంటి? విశ్వాసమేనా విశ్వాసమే? యేసు ప్రభు మీద ఎవరు విశ్వాసం ఉంచుతారు? యేసు ప్రభుని నమ్ముకున్న వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు అంటాడు. నా యందు విశ్వాసం ఉంచువారు, నేను చేయ క్రియలు చేస్తారు, నాకంటే గొప్పవి చేయుదురు. అంటే దేవుని యందు నమ్మకం ఉంచితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే యేసయ్య చెప్తున్నాడు, నేను చేసిన పనులన్నీ మీరు చేస్తారు, నాకంటే గొప్పవి కూడా మీరు చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో తెలుసు మనకు దేవుడు, ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో తెలుసు దేవుడు. నేను అంటాను, నువ్వు దేవుడిని నమ్మితే, ఆయన విశ్వాసం ఉంచితే, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. అంతే. నువ్వు ఎక్కడికో పరిగెట్టద్దు. స్వస్థత సాధన పరిగెట్టే వాళ్ళందరికీ విశ్వాసం లేదంటాను నేనైతే. మీరు ఏమైనా అనుకోండి, ఎక్కడ డూడు అంటే అక్కడ పరిగెడతారు. చూస్తారా? అవి బాగా ఉంది, అక్కడ ప్రవచనాలు చెప్పేస్తున్నారంట, లోపల ఏమనుకుంటారు చెప్పేస్తారంటే, ఏం జరుగుతుందో చెప్పేస్తారంట. బాబు
నువ్వు దెయ్యాను కాబట్టి అలా చెప్తాడు నీకు, దేవుడికి స్తోత్రం కలుగుతాడు. నువ్వు ఎవరేమైనా అనుకోండి, నేను ఖచ్చితంగా మొహం మీద తిడతాను అంతే. నా భాష అంతే నా స్థాయి. ప్రభుత్వ ప్రియ దేవుడు పిల్లలు నేను అంటాను, ఎక్కడో స్వస్థత సాధన పరిగెడుతున్నావంటే నువ్వు దెయ్యాను తెలుసా, విశ్వాసం కాదు, నువ్వు పిశాచివి. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు ప్రార్థించే, దేవుడు కార్యం చేస్తానన్నాడు ఆయన. స్వస్థత సాధన పరిగెట్టమనలే, విన్నారా? స్వస్థత సాధన పరిగెట్టమన్నాడు ఆయన, పరిగెట్టమన్నాడు. విశ్వాసం ఉంచి నీవు ప్రార్థన చేయమన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. అంటే పరిగెట్టేవాడు అందరూ మీరు వెనకాల ఎన్నైనా చెప్పుకోండి, ఎన్ని కథలైనా చెప్పుకోండి, మీటింగ్లు వేసుకోండి. దేవుడికి స్తోత్రం. హలో, నా మాట వినాలి, నా మాట వినాలి. చాలా శ్రద్ధగా వాక్యం శ్రద్ధ పెట్టాలి. దేవుని వాక్యం అంటే నేను చెప్పేది. అందుకనే వాక్యం అంటే తెలుసా, నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? దేవుడే నీకు గొప్ప భాగ్యం ఇస్తే, దేవుడే నీకు గొప్ప ధన్యత ఇస్తే, నువ్వు ప్రార్థించే నీ కార్యాలు చేస్తానని చెప్తే నువ్వు ఎక్కడికో పరిగెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ఎక్కడికో పరుగులు తీయవలసిన అవసరం ఏమొచ్చింది? రాదు. అని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థించే, దేవుని మీద విశ్వాసం ఉంచి ఒకసారి ప్రార్థించే కార్యాలు లేదా ఉపవాసం ఉండి కన్నీరు ఖర్చు ప్రార్థించే, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. చేయరా? దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నువ్వు కన్నీరుని ఎరుగని కార్యాన్ని పట్ల చేస్తాడు. అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి, కేవలం విశ్వాసం ఉంచాలి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఎందుకన్నా తెలుసా? నువ్వు విశ్వాసం ఉంచితే నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నేను వాక్యం చెప్తుంది, నమ్ముచు నీ వలన అయితే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. అందుకే నేను చూడండి, దానియేలు గ్రంథంలో చక్కగా మాట్లాడు. 11:32 చదవండి. 11:32 చదవండి. దానియేలు గ్రంథం 11:32 చదవండి. అందుకడు అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యమును చేసేదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఏం కార్యం చేస్తామంట? ఏం కార్యం చేస్తారు? గొప్ప కార్యాలంటే యేసు ప్రభు వారు ముందే చెప్పారు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో నేను చేసినవి చేస్తాను, నాకంటే గొప్పవి చేస్తాడు. నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే జరగాలని అనుకుంటున్నావో, నువ్వు కేవలం నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థించే, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? నీ జీవితాన్ని నీ చేతుల్లోనే పెట్టాడు. మన వారం కూడా చెప్పాను, నీ తలంపులే నీ తలంపు. నీ జీవితాన్ని నీ చేతుల్లోనే పెట్టాడు దేవుడు. నీ జీవితాన్ని నీ చేతుల్లోనే పెట్టాడు. నువ్వు ఆలోచించి, నువ్వు ఎక్కడోకి వెళ్తే జరుగుతుందని నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి అక్కడికి వెళ్తేనే జరుగుతుంది. లేదు, నేను విశ్వాసం ఉంచాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నా దేవుడు నాకు కార్యం చేస్తాడు. నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా నువ్వు ఉన్న స్థలంలో దేవుడు కార్యం చేస్తాడు. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, అంత గొప్ప ధన్యతను దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు కలవరం అయిపోతావు? ఎందుకు కంగారు అయిపోతావు? దేవుడు పిల్లరా గమనించాలి. అందుకని నీవు తల పెడుతున్న ప్రతి కార్యం పట్ల నువ్వు విశ్వాసం ఉంచి నమ్మకంగా దేవుని మీద నమ్మకం ఉంచి ముందడుగై, నువ్వు ఏదైతే కావాలని అనుకుంటున్నావో అది నీ కాళ్ళ దగ్గర ఉంచుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నమ్మండి, విశ్వాసం ఉంచండి, దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం ఉంచండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నేనంటే అందుకని ముందే చెప్పాను, నేను నీ భాగ్యం ఎంత గొప్పదో ఓ భాషలో మాట్లాడుకున్నాడు. నువ్వు గ్రేట్, నీకు తిరిగి లేదు. ఎందుకో తెలుసా? నిన్ను బలపరిచే దేవుడు నీకున్నాడు. ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచితే ఖచ్చితంగా దేవుడు నిన్ను తలగా చేస్తాడు, కానీ తోకగా ఆయన నిన్ను
చేయడు. నిన్ను ఇచ్చేవాడిగా చేస్తాడు కానీ పుచ్చుకునేవాడిగా చేయడు. నిన్ను పైవాడిగా చేస్తాడు కానీ కిందివాడిగా నిన్ను చేయడు. అలాంటి దేవుడు నీకున్నాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. అలాంటి దేవుడు ప్రభునందు ప్రియ దేవుడు బిడ్డలారా, నీవు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలము చేయునుగాక. అలా చేయాలంటే నువ్వేం తెలుసా? నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మాలి. దేవుని యందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ప్రభునందు ప్రియ దేవుడు ప్రార్థించే దేవుడు కార్యం చేస్తాడు. ఈ రోజు చాలా మంది యొక్క విశ్వాసం అంతా ఏమైపోయింది తెలుసా? మట్టి కలిసిపోయింది. అయిపోయి ఏమవుతుంది తెలుసా? ఏం జరుగుతుందిలే. లోకంలో ఉన్నటువంటి ఆశలు, లోకంలో ఉన్నటువంటి కోరికలు, ప్రభునందు ప్రియులు అనేది ఒక విధంగా మనం మాట్లాడుకుంటే లోకస్తులు చేస్తున్నటువంటి సోకులు ఈ రోజు క్రైస్తవులు కూడా ఎక్కువైపోయింది. క్రైస్తవులు కూడా ఎక్కువైపోయింది. అలాంటి పరిస్థితుల నుంచి పెట్టి నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, నీకు ఏదైతే కావాలని ఆశపడుతున్నావో, నీ జీవితం ఎలా ఉండాలని అయితే ఆశపడుతున్నావో దాని కొరకు విశ్వాసంతో ప్రార్థించి దేవుడు తప్పక కార్యాన్ని అయినా చేస్తాడు. దేవుడు తప్పక కార్యాన్ని అయినా చేస్తాడు. జరుగుదా? జరుగుదా? జరగట్లేదండి కారణం, జరగట్లేదండి కారణం విశ్వాసం ఉంచట్లేదు. మనం దేవుని మీద నమ్మకం ఉంచట్లేదు. మనం దేవుని మీద నమ్మకం ఉంచకపోవడం వల్ల కార్యాలను మనం చూడాలి. జరుగుతుందంటారా? అవుతుందంటారా? పని అవుతుందా? పని అవుదా అంటే తలపెడుతున్నాం కానీ పని అవుతుందో అవదో సంకుచితంగా ఉంటా ఉన్నాము. అవిశ్వాసాన్ని చూపిస్తున్నాము. ప్రభునందు ప్రియ దేవుడు, ఆ అవిశ్వాసం వల్ల కార్యాలను మనము చూడలేకపోతున్నాం. నేనంటాను, దేవుడు నీ చేతులకి ఇచ్చాడు. దేవుడు కళ్ళను నీ చేతికే ఇచ్చాడు. పక్కాలు నీ చేతికే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? విశ్వాసం అనే కళ్ళు నీ చేతికి ఇచ్చాడు. నువ్వు నడిపించుకోగల సత్తా నీకు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. విశ్వాసం అనే కళ్ళని నీకు ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందన్నమాట. కళ్ళని నీకు ఇచ్చాడు. గుర్రం మీద కూర్చున్న వాడి చేతిలో కళ్ళు ఉంటే ఆ గుర్రం ఏం చేస్తే ఆడు ఎలా చెప్తే అంటది, ఎక్కడ నడిపిస్తే అక్కడ నడుస్తుంది. అంటే వెళ్ళే ప్రయాణం మార్గం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచితే, దేవుని మీద ఆధారపడితే నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలనుకుంటున్నావో నువ్వు నమ్మకం ఉంచి ప్రార్థించి, దాని కొరకు పట్టు విడవకుండా ప్రార్థించి దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసి, నీ భాగ్యము ఎంత గొప్పదో. ఎంత గొప్పది కదా, ఎంత గొప్పది కదా. ఎందుకంటే కంటికి రెప్పలా కాపాడే దేవుడు మనకున్నాడు. అంతేకాదు, నువ్వు కోరుకున్నది జరిగించగలిగినటువంటి దేవుడు నీకున్నాడు. ఆ నమ్మకం, విశ్వాసం చూపించాలి. దేవుడి కార్యాన్ని ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ప్రియమైన మూడో మాట నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వెళ్తా ఉన్నాను, సమయం అవుతుందని ఎవరికి సమయం లేక. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుదామా? అమ్మా, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. దేవుడికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:6 అదే మాట ఉంటుంది. చూడండి, అక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:6 ఏలయనగా ఇదిగో వాని యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడాలి, గమనించాలి ప్రియమైన కదా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అంటే విశ్వాసం విచార. ఈ మాటలన్నీ ఎవరికో తెలుసా? ఈరోజు ప్రసంగం అంతా ఎవరికో తెలుసా? విశ్వాసులకు పనిచేయవు. విశ్వాసులు పనిచేయవు. విశ్వాసులు మాత్రమే పనిచేయవు. దేవునికి స్తోత్రం కలిగి అర్థం కావాలి. విశ్వాసులు మాత్రమే పనిచేయరు. విశ్వాసులకి పని. విశ్వాసులు ఏంటంటే విశ్వాసం లేకపోతే పిశాచులే. అర్థమైందా? కలవరమైపోయి తిరిగే వాళ్ళందరూ పిశాచులే, విశ్వాసులు కాదు. దేవుడికి స్తోత్రం. వాళ్ళని చూసి మీరు కలవరం చెందకండి. అర్థమైందా? వాళ్ళని చూసి మీరు
కలవరం చెందకండి. వాళ్ళని చూసి మీరు నూనె డబ్బాలు పెట్టుకుని తిరగండి. వాళ్ళని చూసి మీరు స్పేర్ బాటిల్ పెట్టుకుని తిరగండి. ఖర్చులు కొరకు వెళ్ళకండి. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, వాళ్ళు విశ్వాసులే తప్ప విశ్వాసులు మాత్రము కాదు. గమనించాలి పేరు దేవుని వాక్యం చెప్తా ఉంది. అంటే విశ్వాసులు మాత్రమే మాటలో, అందుకనే విశ్వాసులు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆ సమయంలో చెప్పారు దశభాగాలు అంటారు విశ్వాసే తీయగలరు, విశ్వాసం తీయలేదు. దేవుని విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం దాంట్లో ఏం చేస్తాం? 10 రూపాయలు విశ్వాసం ఉన్నాయో ఏం చేస్తాం తెలుసా? అది 10 రూపాయలు వచ్చినా సరే, 100 రూపాయలు వచ్చింది, 100 రూపాయలు వచ్చింది, 150 రూపాయలు చీటి పెట్టాలి. 100 రూపాయలు 10 రూపాయలు వేస్తున్నాం. అసలు 10 రూపాయలు ఇంకా 50 రూపాయలు ఇవ్వాలి చూస్తే 10 రూపాయలు ఎక్కడ తీసేద్దాం గురించి చేస్తాం. ఎందుకంటే విశ్వాసం అంటే ఎలాగా 50 రూపాయలు చేస్తాం కదా, చేసేది 60 రూపాయలు చేసుకుంటాం. మాకు దేవునికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. అర్థమైందా? అర్థం కావట్లేదా? ఇంకా ఉపాధి హామీ పథకం పనులు చేశారు కదా మొన్న సహోదరి లక్ష్మణ్ భర్తలేని సహోదరి అండి. ఆశ్చర్యం అనిపించింది నాకు. మన డబ్బులు వచ్చాయంట, ఆ పిల్లాడు రాలేదని పిల్లాడు పంపించి మాకు తీసి డబ్బులు వచ్చాయండి. పిల్లలు ఏడు రాలేదు వాడు. మళ్ళీ అమ్మకు డబ్బులు వచ్చాయంట, కాను పంపించింది దర్శనం అని చెప్పేసి ఇచ్చేసాడు. వెళ్ళిపోతుంది అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోయాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. భర్త లేనటువంటి ఒక సహోదరి, ఆమెకు ఉన్నటువంటి విశ్వాసము నిజమే. దేవుడు ఇస్తాడు, దేవుడు పోషిస్తాడు. దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలన్నటువంటి ఈ దశభాగం తీసే వాళ్ళు ఎంతమంది ఉన్నారని పాఠంగా చేస్తే ఆ సహోదరి గంగారు కూడా దేవుడికి స్తోత్రం సహోదరి అన్నారు. అందులో అంటే అయ్యో ఇచ్చేస్తే మాకు ఎలాగా, మాకు చూసే ఆధారం ఏంటి అని అనుకోవట్లే. ఉన్నటువంటి విశ్వాసము చొప్పున తీయడానికి 4 రీతులుగా ఏ పరిస్థితులుగా మనకు వచ్చినా అంటే అంటాను. ఎందుకంటే మనం తీయడం కోసం బలవంతం చేయడం ఏం జరుగుతుంది అంటాను. నమ్మకంతో విశ్వాసంతో మనం చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యమైనా ఎందుకంటే సార్ ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని ఏమాత్రము చెప్పాలి ఏమాత్రము సిగ్గుపడనివాడైనా దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన యందు కనుక నువ్వు విశ్వాసం ఉంచితే నిన్ను ఏ కార్యములోను, ఏ పరిస్థితుల్లోను, ఏ స్థితిలోను దేవుడు నిన్ను సిగ్గుపడనీయుడు. ప్రియ దేవుని బిడ్డ నిజమే. అప్పు కట్టడంలో సిగ్గుపడినవాడు కదా, ఆ యొక్క ప్రభుత్వం ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క సమాజంలో దేవుడు సిగ్గుపడినవాడు, లేదా ఆర్థికపరమైన అవసరం విషయంలో సిగ్గుపడినవాడు, గృహం విషయంలో సిగ్గుపడినవాడు. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచంతే నీ కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రతి పని నీ పనిని దేవుడే జరిగిస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు. అందుకని అంటాడు విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా, ఎంత గొప్పదో తెలుసా. ఎందుకంటే నిన్ను సిగ్గుపడడం దేవుని చిత్తము కాదు, నువ్వు అవమానపడడం దేవుని చిత్తము కాదు. ఆయన ఊరుకోడు. నిజమే కదండి. మన పిల్లలు అవమానం కలిగితే మనం ఊరుకుంటామా? మన పిల్లలు అవమానం కలిగితే మనం ఊరుకుంటామా? మన పిల్లలు ఎవరైనా లేదని అంటే మనం ఊరుకుంటామా? ఊరుకుంటామా? నేను వచ్చింది మీది ఆశ్రయించి రాత్రి బాగున్నాను వరకు మాకు హాస్టల్లో పిల్లలు ఎవరో ఏదో బాగా పెడతానే ఉంటుంటారు. ఈ అమ్మాయి తెలుసుకున్నాను ఏదోటి అంటే ఎవరిని నిజమే మంచితనం లోపు కదా వచ్చేసి పలానా పైలా డాడీ వచ్చిందో లేదో డాడీ ఒక్క స్టాటస్ చెప్పింది నా కోసం, నాకు కోపం చెప్పి దేవుడికి స్తోత్రం కదా, అవునే కదా.
ఆమెకు అర్థం కావాలి నీ స్థితి అని చెప్పేసి ఆ అమ్మాయికి ఏదో ఆలోచన తెచ్చారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? పిల్లలంటే మనం ఎలా చూస్తామండి, వాళ్ళు అవమానపరిస్తే మనం ఊరుకుంటామా? వాళ్ళు ఎవరైనా అవమానపరుస్తారంటే, వాళ్ళు ఎవరైనా తప్పు చేసి చూస్తారంటే మనకి ఎంత బాధ కలిగిపోతుంది. బాధ కలుగుతుంది. ప్రభుత్వం ఏదైనా స్టాటస్లోకి ఒక్కోడేసి క్లాస్ ఇంకోడేసిన వెతికి ఆ అమ్మాయికి ఇచ్చి నువ్వు బయట స్టాటస్ అదే దెబ్బలాడుకోమని కాదు కానీ పెట్టినాడండి. ఈసారి పెట్టలే అంటే మీ మనసు ఏంటో తెలుస్తుంది, మీరు ఎంతగా ఉపయోగిస్తున్నారో. అంటే ఎందుకు ఈ విషయం చెప్తానంటే, అంటే నా కూతురు పట్ల నాకున్న ప్రేమ ఎటువంటిదో చెప్పడం కోసం వివరించడం అని చెప్తున్నాను నేను. ఇంకా అంతే అంటున్నాను, ఏం కాదు. ఎలా చెప్పాను అని కాదు, అదే కాదు. ప్రభునందు ప్రియ దేవుడు అంటే మనము మన పిల్లలు అవమానం ఉంటే మనం ఎలాగైతే ఊరుకోమో, మనకెంతైతే రాదో మన దేవుడు కూడా మనల్ని అవమానపరచిన వాడు అయినా దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందుకే నిన్ను తల దించుకునేవాడిగా చేయడైనా తల ఎత్తుకునేవాడిగా చేస్తాడైనా దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు కిందివాడిగా ఉండవు, నువ్వు పైవాడిగా ఉంటావు. దేవుని మాట నమ్మండి, విశ్వాసం ఉంచండి, నమ్మకంతో పనిచేయండి, నమ్మకంతో అడిగేయండి. దేవుని యొక్క పరిపూర్ణమైన విశ్వాసంతో ఏ పని చేసినా దేవుని మీద నమ్మకంతో పనిచేయండి. నేను అంటాను, దేవుడు గొప్ప విజయాన్ని దేవుడికి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకు తెలుసా? లోకంలో ఎంతమంది ఎవరితో ఏ విషయాలు చెప్తారు నాకు తెలియదు, కానీ విశ్వాసమైనటువంటి నీవు. నేను అంటాను, మా కదా కాలేజీలో పిల్లలు మాట్లాడు, నువ్వే పెద్ద తోపు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా కదా. అవునా? నువ్వేం భాష ఎత్తుకుంటావో, ఏ మాట మాట్లాడుకుంటావో తెలుసు. తెలుసా? దేవుడు నిన్ను అలాగ ఉంచాడు, అట్టి ఆధిక్యత ఇచ్చాడు. నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, చేతకాని వాళ్ళకి వెనుదిరగవలసిన అవసరం లేదు. నువ్వు ఏ కార్యం తలపెట్టినా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళు. దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎవరికన్నా కలుగుతుందో తెలియదు, ఆయన ముందు నమ్మకం ఉంచిన వారికి ఖచ్చితంగా అవరోధాలు అవమానాలు కొద్ది ఎదురైనప్పటికీ ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడంత ఆయన. ఎందుకు తెలుసా? ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపడనివ్వడు. ఆయన సిగ్గుపడనివ్వడు. ఆయన సిగ్గుపడతాడు. ఆయన అమ్మా అర్థమవుతున్నాయా? సిగ్గుపడతాడా? సిగ్గుపడతాడు. అందుకే చెప్తాను, తెలుగుతో కానీ విధవలతో చెప్తాను, ప్రతిస్తాను ఖచ్చితంగా. ఒకవేళ నేను ఎవరైనా అవమానపరుస్తున్నారా, బాధ పెడుతున్నారా, ఇబ్బంది కలిగిస్తున్నారా, ఏం బాధపడక్కర్లా, ఏం బాధపడక్కర్లేదు. ఒకటి వెయిట్ చేయి, దేవుడు నాకు సమయం ఇస్తాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నా పిల్లలకి అదే చెప్తాను, మనకు ఒక సమయం ఇస్తాడమ్మా. దేవుడు మనకు ఒక టైం ఇస్తాడు, మన విలువేంటో తెలియచేస్తాడు. ఖచ్చితంగా మనం తృణీకరించిన వారు మన దగ్గరికి వస్తారు. ఎవరైతే మనం తృణీకరించారో, ఎవరైతే మనం లెక్క చేయట్లేదో, ఎవరైతే గడ్డి పరంగా అనుకున్నారో వాళ్ళకి దేవుడు మన విలువను తెలియజేస్తుంది. మన కాళ్ళ దగ్గర దేవుడు తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందుకని ఏం చేయదు సార్, వెయిట్ అండ్ సీ. దేవుడికి విశ్వాసం నుంచి ప్రార్థన చేసి నమ్మకం ముందు దేవుడే ఖచ్చితంగా నీ పట్ల కార్యాన్ని చేస్తాడు. అద్భుతమైనటువంటి కార్యాన్ని, అద్భుతమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు కాకపోతే నువ్వు చేయవలసిన ఆయన యందు విశ్వాసం ఉంచబడుతున్నాడు. విశ్వాసి నీ భాగ్యము ఎంత గొప్పది. సిగ్గుపడనివ్వని దేవుడు నీకున్నాడు, నీ భాగ్యం ఎంత గొప్పది కదా. సిగ్గుపడనివ్వనటువంటి దేవుడు నీకున్నాడు, నీ భాగ్యం ఎంత గొప్పది. నువ్వు తల పెడితే ప్రతి కార్యాన్ని దేవుడు జరిగించగలడు. ఆయన విశ్వాసం ఉంచిన వారు ఆయనకంటే గొప్ప కార్యములు. నువ్వు తలపెట్టు చాలు, భయపడి వెనకకి పారిపోకు. నువ్వు తలపెట్టు చాలు, నువ్వు తలపెడితే గొప్ప కార్యాలు నువ్వు చేయగలవు. చేయించే దేవుడు నీకున్నాడు, నీ భాగ్యం ఎంత గొప్పది అని కదా అన్నమాట. అర్థమవుతున్నాయి? నిన్ను కంటికి రెప్పలా కాపాడే దేవుడు నీకున్నాడు, నీ భాగ్యం ఎంత గొప్పది. గొప్పదో కదా. అంటాడు ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎంతో ప్రాక్టికల్గా పూర్తిగా చక్కగా ఆయన మాట్లాడిందండి. నిజమే ప్రియులారా, ఈ భాగ్యం ఎంత గొప్పదో, ఈ భాగ్యం ఎంత గొప్పదో.